బ్రేకింగ్ న్యూస్. మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ ఒక మెయిల్ని పంపించింది. ఒక ఐఫోన్ కొంతమంది హ్యాక్ చేస్తున్నారు అని. ఇండియాతో పాటు 91 దేశాల వినియోగదారులకు యాపిల్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. పెగాసస్ తరహా మెర్సనరీ స్పైవేర్తో ముప్పు ఉంది అంటూ హెచ్చరికను జారీ చేసింది. గత అక్టోబర్లో భారత రాజకీయ నాయకులకు యాపిల్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. స్పష్టంగా ఎవరు అటాక్ చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు యాపిల్ సంస్థ. ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ను ఎనేబుల్ చేసుకోవాలని మాత్రం సూచించింది. గత అక్టోబర్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ థ్రెట్ నోటిఫికేషన్ను తన వినియోగదారులకు ఐఫోన్ పంపించింది. సహజంగా ఐఫోన్ యాపిల్ ఫోన్ వాడుతూ ఉన్నట్లయితే ఎవరు కూడా దాన్ని ఇలా మాల్వేర్లను పంపించి హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఎవరు అనుకోరు. కానీ యాపిల్ సంస్థ మాత్రం కొన్ని నెలల నుంచి ఇలాంటి నోటిఫికేషన్స్ను పంపిస్తూ ఉంది. భారత్లో పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై గతంలో పెగాసస్ తరహా లాంటి నిఘా పెడుతున్నారు అంటూ ఐఫోన్ సంస్థ ఈ నోటిఫికేషన్స్ పంపించింది. అలాంటి సాఫ్ట్వేర్లను మెర్సనరీ స్పైవేర్లుగా వ్యవహరిస్తారని చెప్తోంది. తాజాగా అదే తరహాలో మెర్సనరీ స్పైవేర్తో నిఘా ముప్పు పొంచి ఉంది అంటూ భారత్తో సహా మొత్తం 92 దేశాల్లోని తన వినియోగదారులకు యాపిల్ సంస్థ ఈ నోటిఫికేషన్ను పంపించింది. అంతేకాదు భారత్లో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాంటి నోటిఫికేషన్స్ను పంపించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పైగా ఇది సాధారణ వ్యక్తులు లేదంటే ఎవరో క్రిమినల్స్ చేసేటటువంటి దాడులు కాదు అని చెప్తోంది. సాధారణ క్రిమినల్ దాడులు లేదంటే మాల్వేర్ దాడులో, కన్జ్యూమర్ దాడిలో కాదు, నిర్ణీత వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే వారిపై ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వారిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు అని యాపిల్ సంస్థ పేర్కొంది. అయితే భారీ ఖర్చుతో కూడుకుని ఇలాంటి దాడులను చేయాలంటే ఖచ్చితంగా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇలాంటి సాఫ్ట్వేర్ని కొనాలి అంటే అది కేవలం సాధారణ వ్యక్తుల వల్ల కాదు. సహజంగా ఇలాంటివి చేయించేవి ప్రభుత్వాలే చేయిస్తూ ఉంటాయి అని గత అనుభవాల దృష్ట్యా చెబుతున్నామని కూడా గుర్తు చేసింది. సహజంగా దేశాల్లో ప్రభుత్వాలు తమ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి ఇలాంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. చిన్న చిన్న సంస్థలు లేదంటే సాధారణ వ్యక్తులు ఇలాంటి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి దాడులకు పాల్పడటం అసంభవం. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి దాడులు చేయాలి అని అనుకుంటే ఖర్చుతో కూడుకున్న సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని. కాబట్టి ఇలాంటివి సాధారణంగా ప్రభుత్వాలు చేయిస్తూ ఉంటాయి అని గత అనుభవాలను బట్టి గుర్తు చేస్తున్నామని కూడా యాపిల్ సంస్థ పేర్కొంది. ఈ నిఘా ముప్పు నుంచి తప్పించుకోవాలి అంటే వినియోగదారులు తమ ఐఫోన్లోని లాక్డౌన్ మోడ్ని ఎనేబుల్ చేయాలని చెప్పింది. ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ ఉంటుంది. ఆ లాక్డౌన్ మోడ్ని ఎనేబుల్ చేస్తే ఇలాంటి దాడుల నుంచి సహజంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. ఇంకా ఏంటి అంటే భారత్తో సహా నిజానికి భారత్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ నారా లోకేష్ కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, పాత్రికేయులకు ఇలాంటి నోటిఫికేషన్స్ రావటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. భారత్తో సహా 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఈ థ్రెట్ నోటిఫికేషన్ తన వినియోగదారులకు పంపించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్. మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ ఒక మెయిల్ని పంపించింది. ఒక ఐఫోన్ కొంతమంది హ్యాక్ చేస్తున్నారు అని. ఇండియాతో పాటు 91 దేశాల వినియోగదారులకు యాపిల్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. పెగాసస్ తరహా మెర్సనరీ స్పైవేర్తో ముప్పు ఉంది అంటూ హెచ్చరికను జారీ చేసింది. గత అక్టోబర్లో భారత రాజకీయ నాయకులకు యాపిల్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. స్పష్టంగా ఎవరు అటాక్ చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు యాపిల్ సంస్థ. ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ను ఎనేబుల్ చేసుకోవాలని మాత్రం సూచించింది. గత అక్టోబర్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ థ్రెట్ నోటిఫికేషన్ను తన వినియోగదారులకు ఐఫోన్ పంపించింది. సహజంగా ఐఫోన్ యాపిల్ ఫోన్ వాడుతూ ఉన్నట్లయితే ఎవరు కూడా దాన్ని
ఇలా మాల్వేర్లను పంపించి హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఎవరు అనుకోరు. కానీ యాపిల్ సంస్థ మాత్రం కొన్ని నెలల నుంచి ఇలాంటి నోటిఫికేషన్స్ను పంపిస్తూ ఉంది. భారత్లో పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై గతంలో పెగాసస్ తరహా లాంటి నిఘా పెడుతున్నారు అంటూ ఐఫోన్ సంస్థ ఈ నోటిఫికేషన్స్ పంపించింది. అలాంటి సాఫ్ట్వేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా వ్యవహరిస్తారని చెప్తోంది. తాజాగా అదే తరహాలో మెర్సినరీ స్పైవేర్తో నిఘా ముప్పు పొంచి ఉంది అంటూ భారత్తో సహా మొత్తం 92 దేశాల్లోని తన వినియోగదారులకు యాపిల్ సంస్థ ఈ నోటిఫికేషన్ను పంపించింది. అంతేకాదు భారత్లో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలాంటి నోటిఫికేషన్స్ను పంపించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పైగా ఇది సాధారణ వ్యక్తులు లేదంటే ఎవరో క్రిమినల్స్ చేసేటటువంటి దాడులు కాదు అని చెప్తోంది. సాధారణ క్రిమినల్ దాడులు లేదంటే మాల్వేర్ దాడిలో, కన్జ్యూమర్ దాడిలో కాదు, నిర్ణీత వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే వారిపై ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వారిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు అని యాపిల్ సంస్థ పేర్కొంది. అయితే భారీ ఖర్చుతో కూడుకుని ఇలాంటి దాడులను చేయాలంటే ఖచ్చితంగా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇలాంటి సాఫ్ట్వేర్ని కొనాలి అంటే అది కేవలం సాధారణ వ్యక్తుల వల్ల కాదు. సహజంగా ఇలాంటివి చేయించేవి ప్రభుత్వాలే చేయిస్తూ ఉంటాయి అని గత అనుభవాల దృష్ట్యా చెబుతున్నామని కూడా గుర్తు చేసింది. సహజంగా దేశాల్లో ప్రభుత్వాలు తమ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి ఇలాంటి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. చిన్న చిన్న సంస్థలు లేదంటే సాధారణ వ్యక్తులు ఇలాంటి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి దాడులకు పాల్పడటం అసంభవం. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి దాడులు చేయాలి అని అనుకుంటే ఖర్చుతో కూడుకున్న సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని. కాబట్టి ఇలాంటివి సాధారణంగా ప్రభుత్వాలు చేయిస్తూ ఉంటాయి అని గత అనుభవాన్ని బట్టి గుర్తు చేస్తున్నామని కూడా యాపిల్ సంస్థ పేర్కొంది. ఈ నిఘా ముప్పు నుంచి తప్పించుకోవాలి అంటే వినియోగదారులు తమ ఐఫోన్లోని లాక్డౌన్ మోడ్ని ఎనేబుల్ చేయాలని చెప్పింది. ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ ఉంటుంది. ఆ లాక్డౌన్ మోడ్ని ఎనేబుల్ చేస్తే ఇలాంటి దాడుల నుంచి సహజంగా తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. ఇంకా ఏంటి అంటే భారత్తో సహా నిజానికి భారత్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ నారా లోకేష్ కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, పాత్రికేయులకు ఇలాంటి నోటిఫికేషన్స్ రావటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. భారత్తో సహా 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఈ థ్రెట్ నోటిఫికేషన్ తన వినియోగదారులకు పంపించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.